ప్రభుత్వం కొత్తగా రైతులకు కూడా సిబిల్ స్కోర్ని అప్లై చేస్తాము, గ్రామీణ క్రెడిట్ స్కోర్ పేరుతోనే తీసుకొస్తామంటుంది. బ్యాంకులు ముందుగా పంట రుణాలు అంటే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీ వల్ల అంటే సార్ ఇక్కడ ఇప్పుడు 30 రోజులకు ఒకసారి శాలరీ వచ్చే వాళ్ళే ఈఎంఐలు కట్టలేకపోతారు, అది వాళ్ళ క్రెడిట్ స్కోర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఆర్బీఐ నిబంధనలు ఏదో నేను చెప్పేది కాదు. గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు వ్యవసాయంతో సంబంధం లేనటువంటి వాళ్ళు కాదు, ప్రైవేట్గానే అప్పులు తెచ్చుకోవాలి. వెల్కమ్ టు ప్రగతి మీడియా, నేను కిరణ్ చెర్ల. మనందరం ఏదో ఒక టైంలో సిబిల్ అన్న మాట వినుంటాం. సిబిల్ స్కోర్ అంటే హౌసింగ్ లోన్ తీసుకోవాలన్నా, పర్సనల్ లోన్ అయినా, లేకపోతే వెహికల్ లోన్ అయినా, ఏది తీసుకోవాలన్నా సిబిల్ స్కోర్ అనేది చాలా కీలకం. ఇది 300 నుంచి 900 వరకు ఉంటుంది. 750 పైన ఉంటే లోన్స్ రావడం తేలిక. 750 కంటే తక్కువ ఉంటే అప్పుడు కూడా లోన్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా ఇంట్రెస్ట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది జనరల్గా మనకు తెలిసిన సిబిల్ స్కోర్ సంగతి. అంటే ఉద్యోగులకు, వ్యాపారం చేసే వాళ్లకు, వీళ్ళందరికీ ఏదో ఒక టైంలో సిబిల్ స్కోర్ ద్వారా బ్యాంకులను అప్రోచ్ అయి ఉంటాం. అయితే ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా రైతులకు కూడా సిబిల్ స్కోర్ని అప్లై చేస్తాము, గ్రామీణ క్రెడిట్ స్కోర్ పేరుతోని తీసుకొస్తామంటుంది. ఇది రుణాలను మరింత సమర్థవంతంగా ఇవ్వడానికి, మరింత మెరుగుపరచడానికి, రికవరీ ఈజీగా ఉంటుందని, సో ఓవరాల్గా ఈ క్రెడిట్ సిస్టమ్ చాలా సేఫ్టీగా తయారవుతుందనేది ప్రభుత్వం చెప్తున్న మాట. మరి ఇది నిజంగా గ్రామీణ క్రెడిట్ స్కోర్ అనేది రైతులకు మేలు చేస్తుందా, చిరు వ్యాపారులకు మేలు చేస్తుందా, లేక వాళ్ళపై ఒత్తిడి పెంచుతుందా, సమస్యలను పెంచుతుందా? ఈ విషయాన్ని చర్చిద్దాం మనం. మనతో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగర్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ వివరాలు తెలుసుకుందాం. సార్ సాగర్ గారు, ముందుగా మీ కంగ్రాట్స్ అండి, మహాసభల్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సార్, మనం ఇప్పుడు గ్రామీణ క్రెడిట్ స్కోర్ గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ఏదైనా లోన్ తీసుకోవాలంటే సిబిల్ స్కోర్ ద్వారా బ్యాంకులు మన స్కోర్ని బట్టి మనకి ఇస్తాయి, అంతవరకు ఓకే. అది నెల జీతం ఉంటే ఇబ్బంది లేదు, ప్రతి నెల శాలరీ వస్తూ ఉంటుంది, 1వ తారీఖు 2వ తారీఖు, దాన్ని బట్టి మనం ఈఎంఐలు కడుతూ ఉంటాం, స్కోర్ పదిలంగానే ఉంటుంది, దాన్ని బట్టి అప్పులు మనకి బ్యాంకులు ఇస్తాయి. కానీ రైతులకు ఇట్లాంటి క్రెడిట్ స్కోర్ని అప్లై చేస్తే వాళ్ళు ఎదుర్కోబోయే సమస్యలు ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? వాస్తవంగా రైతాంగానికి సంబంధించి చూసినప్పుడు బ్యాంకులు ముందుగా పంట రుణాలు, రైతులకు 2 రకాలుగా రుణాలు ఇస్తారు. ఒకటి పంట రుణాలు ఇస్తారు, తర్వాత దీర్ఘకాలిక రుణాలు కూడా ఇస్తారు. ట్రాక్టర్లు లేదా హార్వెస్టర్లు లేదా బోర్లు ఇట్లాంటి. తర్వాత భూమి తనఖా పెట్టి తీసుకునేటువంటి రుణాలు ఉన్నాయి. దీంట్లో బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలకు సంబంధించి చూసినప్పుడు పంట రుణాలు మార్చి 31 నాటికి బ్యాంకుల్లో ఉండేటువంటి డిపాజిట్లలో 18% రుణాలు వ్యవసాయానికి పంట రుణాలు ఇవ్వాలి. 18%. తర్వాత ఇంకొక 22% ఈ దీర్ఘకాలిక రుణాల కోసం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అంటే వ్యవసాయానికి అనుబంధంగా. ఇది అమలు కావట్లేదు ఇప్పుడు. ఇది అమలు కావట్లేదంటే చేయట్లేదు. అమలు కావట్లేదంటే బ్యాంకులు ఇచ్చేటట్లు ప్రభుత్వం నుంచి ఆ రకమైనటువంటి రుణ ప్రణాళిక ఉంటే అది అమలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మొదటగా జరగట్లేదు. ఓకే. రెండవ వైపు ఏంటంటే, ఇప్పుడు రైతులకు ఇచ్చినటువంటి రుణాలకు సంబంధించినటువంటి దాంట్లో కొన్ని స్కీములు ఉంటున్నాయి ప్రభుత్వం తరపున. ఇప్పుడు గత ప్రభుత్వం మేము పంట రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మేము పంట రుణాలు మాఫీ చేస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు తీసుకోకపోతే కనుక రుణాలు వెంటనే తెచ్చుకోండి, 2 లక్షల రూపాయల లోపు మీకు సంతకం పెట్టి మేము గెలిచిన తర్వాత వెంటనే ఇస్తామని. ఇప్పుడు ఆ రుణాలు ఉంటాయి. ఆ రుణాలు మాఫీ చేస్తామనేటువంటి హామీని ఇస్తాయి. గత ప్రభుత్వం మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది, కొంత మాఫీ చేశారు. ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది, కొంత మాఫీ చేశారు. మాఫీ చేసిన వరకు ఓకే, 60% మాఫీ అయినాయి ఈ ప్రభుత్వం వచ్చింది. ఓకే, ఇంకా 40%కి మాఫీ కాలేదు. వీళ్ళందరూ ఎట్లయిపోయినరు అని అంటే, ఆటోమేటిక్గా మిగిలిన 40% వాళ్ళు మాకు మాఫీ అవుతుందేమో, ప్రభుత్వం ఏం చెప్పింది, 2 లక్షల పైన రుణాలు ఉన్న వాళ్ళు ఆ పై డబ్బులు కట్టండి, మిగతాయి మాఫీ చేస్తాం అన్నారు కాబట్టి కట్టలేదు. మిగతాయి మాఫీ చేస్తాం అన్న, పైవి కట్టినా మిగతాయి అట్లే పెట్టుకోనన్నారు. అంటే ఈ రోజు కాకపోయినా రేపు అయితేమని వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీ వల్ల వీళ్ళు ఏమైపోతున్నారంటే మొండి బకాయిదారుల కింద పడిపోతారు. అంతే. ప్రభుత్వాలేమో మొండి బకాయిలు మాఫీ చేస్తారు. ఎవరికి మాఫీ చేస్తారు? కార్పొరేట్లకు అయితే మాఫీ చేస్తారు. అంటే లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్లకు మాఫీ చేస్తారు.
అదే సాధారణ వీళ్ళకి ఎంత ఉంటాయి 50,000, 1,00,000, 1,50,000, 2,00,000 ఇంతే ఉండేది. వీళ్ళు ఈ మాఫీ చేయడానికి అంత సిద్ధపడరు. ఇప్పుడు జాతీయ స్థాయిలో చూసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ 11.5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రూపాయి కూడా వ్యవసాయానికి సంబంధించి పంట రుణాలు మాఫీ చేయలేదు. ఈ స్థితిలో ఏమైపోతుందంటే కానీ కార్పొరేట్లకు మాత్రం 11-12 లక్షల కోట్ల రూపాయలు 18 లక్షల కోట్ల రూపాయలు 18 లక్షలు బడా కార్పొరేట్లకు మాఫీ చేశారు. అందుకని వీళ్ళది ఏమైపోతుందంటే వీళ్ళందరి లిస్టులో చేరిపోతారు అనమాట మొండి బకాయిదారుల కింద. అంటే ఇక వీళ్ళ సిబిల్ స్కోర్ అనేటువంటిది ఆటోమేటిక్గా డౌన్లో ఉంటుంది. ఇప్పుడు తీసుకున్న ఈ రూరల్లో సిబిల్ స్కోర్ని పెడతాము అనేటువంటి అంశం ఏదైతుందో ఇది రైతాంగానికి ఉపయోగపడే విధంగా ఉంటే ఖచ్చితంగా మనం వెల్కమ్ చేయొచ్చు. రైతు సంఘంగా, రైతు సంఘాల నాయకులుగా, రైతు అభిమానులు కూడా వెల్కమ్ చేయొచ్చు. అయితే ఇప్పటికే గ్రామీణ బ్యాంకులని క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. బ్యాంకుల విలీనము వీటి పేరుతోన క్రమంగా తగ్గిస్తూ వచ్చారు. బ్యాంకులు, రూరల్ బ్యాంకులను తగ్గించడమే కాదు, ఆ రూరల్ బ్యాంకులు మ్యాక్సిమం ఎవరి కోసం ఇచ్చేవి అంటే వ్యవసాయానికి, వ్యవసాయ ఆధారంగా ఉండేటువంటి చిన్న చిన్న పరిశ్రమలు, వీటికి ఎక్కువ రుణాలు ఇచ్చేవి. ఆ బ్యాంకులే తగ్గించేసిన తర్వాత వీళ్ళకి ఇచ్చేటువంటి రుణాల శాతం కూడా ఆర్బీఐ నిబంధనలు, నేను చెప్పేది కాదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారమే 18% పట్ట రుణాలు ఇవ్వాలి. అవి ఇచ్చేటువంటి క్రమంగా తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పటికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ స్కోరు, సిబిల్ స్కోర్ ఎవరైతే రైతాంగానికి పెడతారో, ఈ రైతాంగానికి ఇది పెట్టినప్పుడు ఎవరైతే వాళ్ళ సిబిల్ స్కోర్ బాగుంటుందో వాళ్ళకి మాత్రమే రుణాలు వస్తాయి. పంట రుణాలు కావచ్చు, లేదా ట్రాక్టర్ల కోసమో, హార్వెస్టర్ల కోసమో, లేదా బోర్బావుల కోసం, ఇప్పుడు సోలార్ వచ్చింది, ఈ రకరకాల అంటే బాగా చేసుకోవడానికి పొలాలని, కొత్తగా నీళ్ళు వచ్చిన ప్రాంతాల్లో వాటిని సాగుకు అనువుగా తయారు చేసుకోవడానికి రుణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఎవరికి వర్తిస్తుంది అని అంటే రెగ్యులర్గా బ్యాంకుల దగ్గర తీసుకున్నటువంటి రుణాలు టైం లోపల చెల్లించేటువంటి వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది అనే దీన్ని తీసుకొస్తారు. అప్పుడు ఏమవుతుంది, చాలామందికి సివిల్ స్కోర్ అనేది ఒకటి ఉంటుంది అనేది కూడా తెలియదు కదా రైతాంగానికి సంబంధించి చూసినప్పుడు. వాళ్ళకి తెలియనప్పుడు ఏం చేస్తారంటే ఎప్పుడు ఇట్లాంటి స్కీములు వస్తాయేమో, మాఫీ అయితే అని ఎదురు చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇదంతా డ్యామేజ్ చేస్తుంది. అంటే నెక్స్ట్ ఒకవేళ ఏదైనా లోన్ కోసం తీసుకోవాలనుకుంటే వచ్చే అవకాశం, లోన్ కోసం వెళ్ళినప్పుడు, లేదు పిల్లలు, ఇప్పుడు కొద్దిమంది రైతులు కూడా పిల్లల్ని చదివిస్తున్నారు, చదివించేటప్పుడు కొద్దిమంది పై చదువుల కోసం రుణాలు తీసుకోవాలి. ఈ లోన్ కట్టకపోతే ఆ ఎడ్యుకేషన్ లోన్ దాని మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఎడ్యుకేషన్ లోన్ కూడా ఏది ఫ్రీగా ఇవ్వట్లే, ఏదో ఒకటి తనఖా పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఇల్లు, ప్లాటో, భూమో తనఖా పెట్టుకునే ఇస్తున్నారు. దానికి కూడా ఇది ఆటంకం అవుతుంది. ఇప్పుడు మీరు పెట్టే నిబంధనలు, ఇప్పుడు విదేశాలకు పంపుతున్నారు, కొద్దిమంది అయినా పర్సెంటేజ్ తక్కువైనా పంపుతున్నారు అనుకో, అది వీటన్నిటికీ ఇది ఆటంకం అవుతుంది. మరి ఎవరికి ఉపయోగపడుతుంది అని అంటే, ఆ వ్యవసాయం చేయకుండా భూమి మాత్రమే వాళ్ళ పేరు మీద ఉంటుంది, పట్టణాల్లో ఉంటారు. ఇప్పుడు ఎందుకు వ్యవసాయ రుణాలలో హైదరాబాద్లో కూడా ఉంటాయి. అవును, వ్యవసాయం ఏం లేదుగా హైదరాబాద్లో, అయినా వ్యవసాయ రుణాలు హైదరాబాద్లో ఇస్తారు. అంటే చూపించేటువంటి పర్సెంటేజ్లో పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు తీసుకునేటువంటి, అటు వ్యవసాయానికి సంబంధం లేకుండా తీసుకునేటువంటి రుణాలు కూడా దీంట్లో తోడ్పడతాయి. అందుకని మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇది రైతాంగానికి ఉపయోగపడే విధంగా కనుక ఉంటే ఖచ్చితంగా ఆహ్వానించవచ్చు. వ్యవసాయదారులకు, రైతాంగానికి ఉపయోగపడే విధంగా లేకుండా క్రమంగా ఏదైతే విధానపరంగానే రూరల్ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజానీకానికి ఇవి లేకుండా చేయాలనేటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, ఈ పంట రుణాలు కూడా అందుబాటులో లేకుండా, లేదా దీర్ఘకాలిక రుణాలు కూడా అందుబాటులో లేకుండా, మార్టిగేజ్ రుణాలు అందుబాటులో లేకుండా చేయాలనేటువంటి లక్ష్యంతో చేస్తూ వస్తున్నటువంటి క్రమం మనకు కనబడుతుంది. అంటే సార్ ఇక్కడ ఇప్పుడు 30 రోజులకు ఒకసారి శాలరీ వచ్చేవాళ్ళే ఎప్పుడన్నా ఒక నెల ఏదైనా అనుకోని జరిగితే ఈఎంఐలు స్కిప్ అవుతుంటాయి, ఈఎంఐలు కట్టలేకపోతారు, అది వాళ్ళ క్రెడిట్ స్కోర్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏది ప్రతి నెల ఖచ్చితంగా శాలరీ వస్తుంది అనుకుంటున్న ఉద్యోగుల పరిస్థితి అట్లా ఉంటే, రైతులకి అసలు ఆ ఏడాది పంట వస్తుందా రాదా, నష్టపోతామా, కనీసం పెట్టుబడన్నా వస్తుందా, లాభం సంగతి తర్వాత, అది కూడా నెల నెల వచ్చేది కాదు, సీజనల్గా వచ్చేది. అట్లాంటి వాళ్ళు సిబిల్ స్కోర్ని అసలు ఎట్లా మెయింటైన్ చేయగలుగుతారు? అంటే వ్యవసాయం ఒక లాటరీ లాగా మారిపోయింది. వ్యవసాయం చేస్తే లాభం, వాళ్ళ వ్యవసాయాన్ని వదులుకోలేక భూమి మీద, మట్టి మీద ప్రేమతో వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, చిన్న కమతాలు ఎక్కువ కాబట్టి మన దగ్గర. మరి ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏం కాబోతుంది?
అంటే వాళ్ళు మళ్ళీ బయటకు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర ఎక్కువ వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సిందేనా? వాస్తవంగా మన దగ్గర ప్రభుత్వం ఇచ్చిన లెక్క ప్రకారము 72 లక్షల కమతాలు ఉన్నాయి. అంటే దాదాపు 72 లక్షల మంది రైతులు. ఇందులో రుణాలు ఇచ్చేది 40 లక్షల మంది లోపే. 40-41 లక్షల మందికి మాత్రం. మిగిలిన వాళ్ళు అసలు ఆ బ్యాంకుల దరిదాపుకి కూడా వచ్చేటువంటి అవకాశం లేదు. పైన 30 లక్షల మందికి పైగా రైతులు. ఈ వచ్చినటువంటి వాళ్ళలో కూడా ఈ నామినల్ 50,000, 60,000, 1,00,000, 2 లక్షలు ఇంతవరకే రుణాలు తప్ప ఎక్కువ లేవు. మీరు అన్నట్టు పంటలకు సంబంధించి చూసినప్పుడు ఇప్పుడు మొక్కజొన్నలు బాగా వేశారు. మొక్కజొన్నలు వేసి పంట ఇప్పుడు అన్నీ బాగా వచ్చాయి. ఇప్పుడు వర్షాలు సకాలంలో వచ్చి నీళ్ళుండి కరెంటు ఉండి విత్తనాలు ఎరువులు పురుగు మందులు అన్నీ సకాలంలో వేసి అంటే ఇది అకాల వర్షాలు వడగళ్ళ వాన కరువులు చీడపీడలు వీటన్నింటిని తప్పించుకొని వచ్చినా కూడా రేట్ వస్తుందని గ్యారంటీ లేదు. ఇప్పుడు మొక్కజొన్నలు ఎకరానికి 40 క్వింటాలు యావరేజ్గా దిగుబడి వస్తుంది. దిగుబడి బాగా వస్తుంది. దిగుబడి వచ్చింది కదా రేట్ వస్తుందని లేదు. ఇప్పుడు మీరు అన్ని లాటరీ లాగానే ఉంది. గవర్నమెంట్ కొనుగోలు కేంద్రాలు పెట్టలేదు. రైతులు ఆందోళన చేసిన తర్వాత హడావుడి అయిపోయింది కాబట్టి మండలానికి ఒక కేంద్రం పెట్టారు. మండలానికి ఒక కేంద్రం పెట్టిన పండించిన పంట అంతా మొత్తం కొంటారంటే అది కొనట్లేదు. ఎంత కొంటాము? ఎకరానికి 26 క్వింటాలే కొంటాము అన్నాను. అంటే మిగిలిన 14 క్వింటాళ్ళు ప్రభుత్వం కొనదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ఒక 5 ఎకరాలు ఉన్నటువంటి రైతు వీటిని కొనుగోలు చేయకుండా ఇప్పుడు ఒక 50 ఒక 70 క్వింటాళ్ళు కొనుగోలు చేయరు. ఈ 70 క్వింటాళ్ళు ఎక్కడ అమ్ముకోవాలి? ప్రైవేట్గా అమ్ముకోవాలి. ప్రైవేట్ రేట్ ఎంత? 2,400 మద్దతు ధర ఉంటే 1,700, 1,800కు అమ్ముకోవాలి. అంటే ఒక క్వింటాలకు 6 నుంచి 700 రూపాయలు తక్కువకు అమ్ముకోవాలి. పండలేదా? కాలం కాలేదు, లేదా ఏమన్నా చీడపీడలు వచ్చినాయి, అకాల వర్షాలు ఏమీ లేదు. ఏమీ లేకుండా సరిగ్గా సక్రమంగా బాగా కష్టపడి పనిచేసి పంటను పండించి తీసుకొచ్చిన గ్యారంటీ లేకుండా పోతుంది. రైతులు పండించి పంటను తీసుకొస్తే నిర్ణయించిన మద్దతు ధరకు, కేంద్రం నిర్ణయించిన మద్దతు ధర కూడా అదే తక్కువ అంటే తక్కువ కూడా కొనే పరిస్థితి లేదు. దానివల్ల నష్టం జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో వాస్తవంగా రైతులు నిజంగానే ఏమైనా ఎగ్గొట్టే రకం కాదు. రైతులకు ఎట్లుంటుందంటే రైతుల ఆత్మహత్యలు కూడా అందుకనే జరుగుతున్నాయి. రైతులు సావడానికి సిద్ధపడతాడు తప్ప అప్పు ఎగ్గొట్టడానికి సిద్ధపడాడు. ఇప్పుడు రైతుల ఆత్మహత్యలు ఏటా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏటా దాదాపు 10,000 మంది పైగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి భారతదేశంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 11.5 సంవత్సరాలకు 10,000 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ఈ భూప్రపంచంలో ఏ జీవి కూడా తనంతకు తాను చావడానికి సిద్ధపడదు. చీమ కూడా మనం చంపడానికి ప్రయత్నం చేస్తే ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెట్టడానికి ఏ జీవి కూడా తనంతకు తాను చావడానికి సిద్ధపడదు. ఈ దేశానికి అన్నం పెడుతున్నటువంటి అన్నదాత రైతు మట్టి నుంచి మాణిక్యాలను తీస్తున్నాడు. అట్లాంటి రైతు తను ఇష్టపడుతున్నటువంటి చాలా ఇష్టంగా వ్యవసాయం చేస్తాడు. ఆ పంటలు కానీ ఆ నేల కానీ ఆ పశువుల్ని కానీ ఇష్టంగా ప్రేమిస్తాడు. కుటుంబాన్ని కూడా తల్లిదండ్రులు పిల్లలు భార్య అన్నింటిని వదిలేసేసి తాను పంటల మీద వాలుతున్నటువంటి ఏ చీడపీడలు అవుతున్నావో దాన్ని చంపడానికి తీసుకొచ్చినటువంటి పురుగుల మందుని ఆ వ్యవసాయ పొలంలోనే ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాడు. ఏటా 10,000 మందికి పైగానే, తక్కువ లేదు. మళ్ళీ ఇంకా అందరినీ లెక్కేయట్లేదు. వ్యవసాయ ఆధారం మీద ఉండే వ్యవసాయ కూలీలు వృత్తిదారులు ఇవన్నీ లెక్కేయకుండానే ఇంతమంది చనిపోతున్న పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వాలు అంటే దీని మీద అంటే ఇప్పుడు ఎక్కడైనా జనరల్గా చూస్తే ఒక ఉగ్రదాడి జరిగిందనుకోండి, 4, 5, 10 మంది చనిపోతారు, దేశం అంతా గగ్గోలు అయిపోతుంది. దీనికి ఎవరు బాధ్యత? అసలు కనీసం రుణ సౌకర్యము లేదు. అంటే సంస్థాగత రుణాలు అనేటువంటివి ఇప్పుడు మనం మాట్లాడుకునేవన్నీ సంస్థాగత రుణాలు. ఆ సంస్థాగత రుణాలు తగ్గిస్తూ పోతున్నారు. ఈ సిబిల్ స్కోరు ఆ సంస్థాగత రుణాల్ని మరింత తగ్గించడానికి తోడ్పడుతుంది తప్ప ఇదేదో రైతాంగానికి ఎవరికి తోడ్పడదా? రైతులకంటే కొద్దిమందికి ధనిక రైతులు లేదా భూస్వాములు వ్యవసాయంతో సంబంధం లేకుండా హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఢిల్లీలోనో లేదా అమెరికాలోనో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. 2 ఉంటాయి వాళ్ళకు. ఇక్కడ ఉద్యోగం ఉంటుంది,
అక్కడ వ్యవసాయం ఉంటుంది. వ్యవసాయం ప్రత్యక్షంగా వ్యవసాయం చేయడు, కౌలుకిచ్చి ఉంటారు. ఆ కౌలుకిచ్చినటువంటి ఆయనకు బ్రహ్మాండంగా వ్యవసాయం పేరుతో వచ్చేటువంటి రుణాలు, సివిల్ స్కోరు ఉపయోగపడతాయి. అంటే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి మంత్లీ పే చేయడంలో ఇబ్బందులు ఉండవు. వాళ్ళకు బ్రహ్మాండంగా టైమ్లీ వాళ్ళు రెన్యువల్ చేసుకుంటారు. ఇవి ఉంటాయి. అంటే మోటివేట్ చేస్తాం మేము కూడా, మీరు చేసుకోండి, టైమ్లీ చేసుకోండి, వడ్డీ రాయితీ వస్తాయి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇట్లాంటిది జరిగినప్పుడు కొన్ని సందర్భాలలో ప్రకృతి వైపరీత్యాలు కూడా, ఇప్పుడు మనకు పోయినసారి మిర్చి మంచి రేటు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు గతంలో బంగారం రేటు 50,000 తులం ఉంటే మిర్చి రేటు క్వింటాల్ మిర్చికి కూడా 51,000, 55,000 వచ్చింది. అంటే బంగారం, ఒక తులం బంగారము, ఒక క్వింటాల్ మిర్చి అమ్మితే వచ్చిన పరిస్థితి కూడా ఉంది. మిర్చి వైపు మళ్ళారు మన దగ్గర. పంటలు ఎట్లుంటుందంటే, పంటలు కొంచెం లాస్ట్ ఇయర్ రేటు బాగా వచ్చిందంటే ఈసారి ఆ పంట సాగు పెరుగుతుంది. మిర్చి పెరిగింది. తామర వైరస్ వచ్చింది. తామర వైరస్ వస్తే ఒక మహబూబాబాద్ జిల్లాలోనే 55 మంది దాకా మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలు బంగారంతో సమానంగా ఏమన్నా తామర వైరస్ వచ్చింది, కానీ పండిన పంటకైనా ఏమైనా రేటు వచ్చిందా? రేటు రాదు మార్కెట్లో, సడన్గా పడిపోయింది. మీకు గుర్తుంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బేడీలు వేశారు, అక్కడ గొడవ చేశారు, ఖమ్మం మార్కెట్లో గొడవ చేశారు. ఎందుకు గొడవ చేశారంటే, అరే ఆక్రోశం, అరే ఆరుగాలం కష్టపడి పండించి పంట లాస్ట్ అక్కడ మార్కెట్కి తీసుకొస్తే అక్కడ మోసం చేస్తున్నారు. రేటు ఇద్దరు ముగ్గురికి రేటు మంచి రేటు ఇచ్చేసి మిగిలిన వాళ్ళందరూ తగ్గించేసి తీసుకుంటారు. అంటే రైతు అనేటువంటి ఆయన అంటే ఏమీ తన సంబంధం లేదు, తన తప్పు లేదు, తనేమైనా పొరపాటు చేసి, పంటల్లో పొరపాటు చేసి, గతంలో అన్నారు మీకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతుల ఆత్మహత్యల గురించి ఆందోళన చేస్తే 2 యాత్రలు పెట్టాం తెలంగాణ రాష్ట్రం అంతా. యాత్రలు పెట్టి ఇందిరా పార్క్ దగ్గర చనిపోయిన రైతు కుటుంబాల ఫోటోలతో ఇక్కడ ధర్నా పెడితే రైతుల ఆత్మహత్యలు లేవన్నారు. ఇక్కడ నుంచి ఢిల్లీ దాకా కూడా తీసుకెళ్ళాం. ఇంకా ఆత్మహత్యలు జరుగుతున్నాయని. ఆత్మహత్యలు గుర్తించడానికి కూడా సిద్ధపడకపోగా ఏమన్నారు, వాళ్ళు లేదు తాగి చనిపోయినరు, లేదా భార్యాభర్తల మధ్య గొడవ, పర్సనల్ ప్రాబ్లం తప్ప వ్యవసాయం కాదన్న. అవి అంటే వ్యవసాయం అంటే వాళ్ళకు వ్యవసాయంతో సంబంధం లేని వాళ్ళు కాదు, వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు వ్యవసాయంతో సంబంధం లేనటువంటి వాళ్ళు కాదు. అత్యధికమైనటువంటి ఆత్మహత్యలు జరిగిన ప్రాంతం నుంచి ఆయన ముఖ్యమంత్రి, ఆయన గుర్తించడానికి సిద్ధపడాలి. ఇక మొత్తం అసంతృప్తి పెరిగి ఎక్కువైతున్నప్పుడు మేము 5 లక్షల ఎక్స్గ్రేషియా అడిగితే అప్పుడు ఆయన ఏమన్నాడు, 5 కాదు 6 ఇద్దామన్నాడు. అంటే గుర్తించిన తర్వాతనే రైతు బీమా వచ్చింది. ఓకే, ఆత్మహత్యలే కాదు, ఇక అన్ని రకాలు, సహజ మరణానికైనా, కరెంట్ షాట్ అయినా, పాము ఘర్షణ, యాక్సిడెంట్ అయినా ఎక్స్గ్రేషియా ఇస్తామన్నాను. అంటే ఎందుకు చనిపోతున్నారు అని అంటే, అప్పులు, నేను అందుకే చెప్పింది, అప్పులు ఎగ్గొట్టడానికి సిద్ధపడ్డాడు రైతు. అవసరమైతే ఉన్న భూమిని అంతా అమ్ముకోవడానికి సిద్ధపడతాడు క్రమక్రమంగా అప్పు అయిందనంటే, కానీ అప్పులు ఎగ్గొట్టడానికి మాత్రం సిద్ధపడాడు. అట్లాంటి రైతు దగ్గర ఇప్పుడు మీరు ఈ పరీక్ష పెడితే రైతుల ఆత్మహత్యల పరంపర పెరగడానికి నువ్వేం చేస్తావు? ప్రభుత్వ బ్యాంకుల నుంచి, సహకార బ్యాంకుల నుంచి నువ్వు రుణాలు ఇవ్వడం అనేటువంటిది క్రమంగా వీళ్ళకి తగ్గించేస్తే ఖచ్చితంగా వ్యవసాయాన్ని మాత్రం వదులుకోడు. వ్యవసాయం చేయాల్సిందే. ఈసారి పంట నష్టం వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ వ్యవసాయం వదిలేయడు. ఎవరో ఒకరు ఇప్పటికి చాలా మంది వ్యవసాయం వదిలేసి ఉండేవాళ్ళు, నూటికో కోటికో ఒకరు ఉంటారు, కానీ వీళ్ళు వ్యవసాయం మీదనే ఉంటారు. అందుకనే అప్పులు ఎగ్గొట్టడానికి సిద్ధపడాడు, ఆత్మహత్యకు సిద్ధపడతాడు తప్ప అప్పు ఎగ్గొట్టడానికి మాత్రం సిద్ధపడాడు. అట్లాంటి రైతుని నువ్వు ఇప్పుడు సంస్థాగత రుణాలు తగ్గించేస్తే ఎక్కడ తెచ్చుకోవాలి అప్పులు? ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు తెచ్చుకోవాలి. ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అధిక వడ్డీలు. నువ్వు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఆ భారం క్రమంగా పెరుగుతుంది. ఒక్కసారి పంట నష్టం జరిగితే ఆత్మహత్యల పరంపర పెరుగుతుంది. ఇందులో కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణం. కౌలు మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలోనే, మొత్తం దేశవ్యాప్తంగా పెరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సాగవుతున్నటువంటి వ్యవసాయంలో 30% పైగా కౌలు రైతుల ద్వారా సాగవుతుంది. వీళ్ళకు ఇంకా సంస్థాగత రుణాలు వచ్చే అవకాశమే లేదు. ఎందుకనంటే 2011 చట్టం ఉంది. ఆ చట్టాన్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అడాప్ట్ చేసుకున్నాం. 1 సంవత్సరం లోన్ ఎలిజిబుల్ కార్డులు కూడా ఇచ్చారు వాళ్ళకు. ఓకే, రుణార్హత కార్డులు, ఎన్ని ఎకరాలు సాగు చేస్తే పంటని సాగు చేసిన దాని ప్రకారము రుణాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ లోన్ ఎలిజిబుల్ కార్డులు 1 సంవత్సరమే ఇచ్చారు.
23 కోట్ల రుణాలు కూడా వచ్చినాయి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళకు, కౌలు రైతులకు. 45,000 మందికి కార్డులు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి వాళ్ళకి ఆ తర్వాత నుంచి కార్డులు ఇవ్వడం లేదు. కార్డులు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు ఏమైపోతున్నారు అని అంటే ప్రైవేట్గానే అప్పులు తెచ్చుకోవాలి. బట్ అనివార్యంగా ప్రైవేట్ వాళ్ళ దగ్గరనే అప్పులు తెచ్చుకుంటున్నారు. అంటే ఈ 30%కి ఏమో రుణాలు దొరకటం లేదు. అసలు కౌలు రైతుల సమస్యల్ని మాట్లాడకుండా రైతుల సమస్య అనేది ఎప్పుడైనా అసంపూర్ణమే కదా, కానీ వాళ్ళని ఎప్పుడూ ఇగ్నోర్ చేస్తూనే వస్తున్నారు. 50% ఆత్మహత్యలలో సగము కౌలు రైతులు. వాటిని నివారణ చేసేదానికి అంటే ఇదేమన్నా వాళ్ళ నివారణ చేసేదానికి తోడ్పడితే వెల్కమ్ చేస్తాం. రైతుల ఆత్మహత్యల నివారణకు రుణాలు వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటే ఖచ్చితంగా వెల్కమ్ చేయాలి. అంటే ఇవ్వాల్సిన 80% ఇవ్వట్లా, దీర్ఘకాలిక రుణాలు 22% ఇవ్వట్లా, వాటినే తగ్గించుకుంటూ వచ్చినప్పుడు బ్యాంకులను విలీనం చేసి ఇట్లా రూల్స్ మార్చుకుంటూ వచ్చి ఇప్పుడు కొత్తగా ఇంకా ఎక్కువ ఎట్లా ఇస్తారు? అంటే ఇచ్చే వాటినే వీలైనంత తగ్గించి నేరో చేయడానికి చేసే అటెంప్ట్ అనుకోవచ్చు. దాంట్లో భాగంగానే ఇది తీసుకొస్తారు. ఇప్పుడు యాక్చువల్గా కేంద్రంలో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార వ్యవస్థ 100% రైతులకు, రూరల్ పీపుల్కి ఇచ్చేటువంటి రుణాలు ఇచ్చేటువంటి సంస్థ. దాన్ని ఇప్పుడు మన దగ్గర కానీ పటిష్టంగా ఉంది. ఇప్పుడు కేరళ చాలా పటిష్టంగా ఉంటుంది. ఏది సహకారం. మన దగ్గర ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేదు, అది ఇంకా అట్లే ఉంది. ఇవి దీనికి ఏం చేశారంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్, అంటే కార్పొరేట్లు ఏ రంగంలో అయితే లాభసాటిగా ఉన్నాయో ఆ రంగంలో కార్పొరేట్లు దీంట్లో అడుగుపెట్టడానికి అవకాశం లేదు. ఇప్పుడు మన డిసిసిబి బ్యాంకులు ఉన్నాయి కదా, ఉమ్మడి జిల్లాల వారిగా బ్యాంకులు ఉన్నాయి. వీటన్నిటిలో బడా కార్పొరేట్లు, ప్రైవేట్ వాళ్ళు ఎవ్వరు ఏలు పెట్టడానికి లేదు ఇప్పుడు. ఓకే, దీనికి ఏం చేశారంటే కేంద్ర స్థాయిలో లేదు ఇది ఎప్పుడు కూడా, ఇది రాష్ట్రాల పరిధిలోనే ఉంది, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం. దీన్ని కేంద్ర స్థాయిలో ఒక సహకార శాఖను ఏర్పాటు చేసి ఆ శాఖని అమిత్ షాకి అప్పచెప్పి దాన్ని ఏం చేశారంటే మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్, అంటే బహుళ రాష్ట్ర సహకార సంఘాలు. దీంట్లో వ్యవసాయంతో సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా షేర్ హోల్డర్లు కావచ్చు. ఇప్పటిదాకా ఉన్నది ఏంది, రైతులు మాత్రమే ఉంటారు దీంట్లో. దానికి ఎన్నికలు జరుగుతాయి, దాంట్లో నుంచే ప్రతినిధులు ఎన్నికవుతారు, కొంత గవర్నమెంట్ చేసేటువంటిది నడుస్తుంది. ఇవన్నీ ఎవరి చేతుల్లోనికి వెళ్ళాలి? కార్పొరేట్ల చేతుల్లోనికి. అంటే ఇప్పుడు ఈ సహకార వ్యవస్థ నుంచి వెళ్ళే రుణాలు ఇవన్నీ కార్పొరేట్లు వస్తారు డైరెక్ట్గా దీంట్లోకి. అంటే లక్షల కోట్లు ఉన్నాయి దీంట్లో. ఈ లక్షల కోట్లలోకి ఎంటర్ కావడానికి కూడా అవకాశం లేదు వాళ్ళకి. ఇప్పుడు దీంట్లో ఎట్లా ఎంటర్ కావాలనే దానికోసం ఇప్పుడు మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు పెట్టి దాంట్లో షేర్లు వాళ్ళు కూడా కొనుక్కునేటట్లు చేసి క్యాప్చర్, బ్యాంకులు అన్నిటిని ఎట్లా క్లోజ్ చేసుకుంటూ వస్తున్నారు క్రమంగా. దీన్ని సహకార వ్యవస్థను కూడా, అంటే గ్రామీణ ప్రాంత ప్రజానికానికి, రైతాంగానికి అందుబాటులో లేకుండా దాన్ని కూడా క్యాప్చర్ చేసి కార్పొరేట్లకు అప్పచెప్పే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా ఆ రకమైనటువంటి దాంట్లో భాగమే. రైతాంగానికి ఉపయోగపడేది కాదు, కార్పొరేట్లకు ఉపయోగపడేది, బడా కార్పొరేట్లకు ఉపయోగపడేది. మొత్తం రైతాంగాన్ని నిర్వీర్యం చేసి వ్యవసాయం నుంచి దూరం చేసి వ్యవసాయాన్ని కూడా ఎవరికి అప్పచెప్పాలి? బడా కార్పొరేట్లకు అప్పచెప్పాలి. విదేశీ స్వదేశీ బడా కార్పొరేట్లకు అప్పచెప్పాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి వాణిజ్య ఒప్పందాలు ఏంటి? విదేశాల నుంచి మన దేశంలోనికి డైరెక్ట్గా ఇప్పుడు అన్ని పంటలు మనకు డైరెక్ట్గా డంప్ చేసేదానికోసం ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు 11% పత్తి మీద ఉండే ట్యాక్స్ తీసేస్తే ఏమైపోయింది? ఇప్పుడు $200 బిలియన్ పత్తి వచ్చింది ఆగస్టు నుంచి ఇప్పటి వరకు. ఈ జీరో చేస్తే పత్తి మీద దిగుమతి సుంకాన్ని 40 లక్షల బేళ్ల పత్తి విదేశాల నుంచి మన దేశంలోనికి వచ్చి. ఇక్కడ పత్తి రైతుల పరిస్థితి, పత్తి రైతులకు 8,110 రూపాయలు నిర్ణయించినటువంటి పొడుగు పత్తి రేటు 5,000 రావట్లేదు. అంటే క్వింటాల్కి 3,000 రూపాయలు సడన్గా తగ్గిపోయింది. రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు, పెట్టుబడులు కూడా రానటువంటి కండిషన్లోకి వెళ్ళిపోయింది. జనరల్గా చూస్తే ఆత్మనిర్భర్ భారత్ గురించి మాట్లాడతారు, అంటే మన దగ్గరనే అన్ని అని. కానీ ఇప్పుడేమో బార్లా తెరిచేసి మన దేశం నుంచి వెళ్ళేటువంటి వాటికేమో ట్యాక్స్ 18%, అక్కడి నుంచి వచ్చే వాటికేమో 0%. నూనె, తినే నూనె ఏదైతుందో మన వంట నూనె, దాని మీద 27% ట్యాక్స్ ఉంది. దాన్ని 10% తగ్గించారు. ఏమవుతుంది? ఇక్కడ నువ్వులు పండించే రైతులు, వేరుశనగ పండించే రైతులు, తర్వాత కొబ్బరి పండించేటువంటి రైతులు, తర్వాత కుసుమలు పండించేటువంటి రైతులు, పామాయిల్ మనం ప్రోత్సహిస్తున్నాం మన తెలంగాణ రాష్ట్రం. చాలా ఎక్కువ ఉంది. జనరల్గా అమెరికాతో ఒప్పందం చేసుకున్న నెక్స్ట్ ఆగస్టు 19వ తేదీ నాడు ఎత్తేసారు పత్తి మీద.
మన మీద ఈ పంట మీదనే తీవ్రమైనటువంటి దాడి జరిగింది, రైతాంగానికి నష్టం జరిగింది. లాభమే లేదా భారతదేశంలో లాభం ఉంది. ఎవరికి లాభం ఉంది? టెక్స్టైల్, పెద్ద పెద్ద టెక్స్టైల్ కంపెనీలు ఏవైతున్నావో వాళ్ళకి లాభం జరిగింది. వాళ్ళు తక్కువ రేటుకు కాటన్ వస్తుంది కాబట్టి మన రైతులు తీవ్రంగా నష్టం జరిగింది. అందుకని ఇప్పుడు మనం తీసుకున్నటువంటి ఏ చర్య అయినా రైతాంగానికి ఉపయోగపడే రకంగా తీసుకుంటే గ్యారంటీగా మనం సపోర్ట్ చేయొచ్చు. కానీ ఆ రకమైనటువంటి చర్యలు నువ్వు ఏ కోశానా కనబడతలేదు. వ్యవసాయాన్ని క్రమంగా ప్రభుత్వాలు తన బాధ్యత నుంచి తప్పించుకొని ఎరువుల మీద సబ్సిడీ తగ్గిస్తున్నారు. సబ్సిడీలు అన్నింటికీ కోత పెట్టేసి కార్పొరేట్ల కట్టబెట్టే దానికోసం ప్రయత్నం చేస్తారు. సబ్సిడీలు తగ్గించడం, ఇంకో పక్క రుణాలు తీసుకోలేని పరిస్థితికి వాళ్ళని నెట్టేసి ఈ వ్యవసాయాన్ని క్రమంగా ఎవరికి అప్పచెప్పాలంటే కార్పొరేట్లకు, విదేశీ స్వదేశీ బడా కార్పొరేట్లు. ఈ మొత్తంలో ఎక్కువ ఇంపాక్ట్ చిన్న కమతాల మీద పడుతుంది. మన దగ్గర మొత్తం దేశంలోనే 85% 5 ఎకరాల లోపు రైతులు. సో వాళ్ళందరి మీద ఇంపాక్ట్ ఉంటుంది. మన తెలంగాణలో 90% మందికి పైగా 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వాలు తీసుకునేటువంటి చర్య చిన్న సన్నకారు రైతులని వేగంగా వ్యవసాయం నుంచి వెళ్ళగొట్టడం అనేటువంటి దానికి ఏది తీసుకున్నా వాళ్ళు తీసుకొచ్చిన ప్రతి స్కీము ఆ దిశగా. ఇప్పుడు ఇది కూడా అదే రకమైనటువంటి పద్ధతుల్లో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు శాలరీ వచ్చే వాళ్ళే సిబిల్ స్కోర్ విషయంలో నానా తంటాలు పడుతుంటారు. ఒకసారి లోన్ తీసుకున్న తర్వాత ఆ డే వచ్చిందంటే దానికి ముందే అకౌంట్లో డబ్బులు ఉంచుకోవడానికి వాళ్ళ దగ్గర లేకపోతే ఎవరి దగ్గర తీసుకొని వేయడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే దాని ఇంపాక్ట్ సిబిల్ స్కోర్ మీద పడుతుంది. సరే, ఫోన్ కాల్స్ రావడం ఇదంతా తర్వాత, కానీ సిబిల్ స్కోర్ ఇంపాక్ట్ అవుతుంది అన్న టెన్షన్ చాలా మందిలో ఉంటుంది. అట్లాంటిది రైతులు ఖచ్చితంగా వాళ్ళు ఇన్ టైంలో కట్టడం అవకాశం దాదాపు ఉండదు. సీజనల్గా క్రాప్ వచ్చేటప్పుడు దట్టు క్రాప్ బాగా వచ్చినా ఇందాక మీరు చెప్పినట్టు డబ్బులు మిగులుతాయన్న గ్యారంటీ కూడా లేదు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులను ఇది ఖచ్చితంగా గ్రామీణ క్రెడిట్ స్కోర్ దెబ్బకొట్టే అవకాశాలే ఉన్నాయంటారు మీరు. అంతే. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.